సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అందరం కలిసి చదువుదాం. సియోను కొండ మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. కూర్చుందామండి, అందరం కూర్చుందాం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అసలు ఈ వారం ఈ కీర్తన తీసుకోకూడదు నేను, ఎందుకంటే ఐక్యత అనేది ఎక్కడా లేదు. ఇక ముందు కూడా క్రైస్తవ సమాజంలో ఐక్యత అనేది ఉంటుందనే నమ్మకం కూడా లేదు. అందుకనే ఈ 133వ కీర్తన దావీదు గారు ఎవరు రాశారండి? ఆ కీర్తన పైన ఏమని రాసి ఉంది చిన్న అక్షరాలతో? యాత్ర కీర్తన, దావీదు కీర్తన. ఇది దావీదు గారు రాసిన. పోయిన వారం 131వ కీర్తన కూడా దావీదు గారు దీనత్వం గురించి రాశారు, కానీ దాన్ని హిజ్కియా గారు తీసుకొచ్చి ఈ కీర్తనల దాంట్లో పొందుపరిచారు. అలాగే 133వ కీర్తన కూడా దావీదు గారు రాసిన, దీన్ని హీబ్రూ కీర్తనలో ఉండదు. ఇది హిజ్కియా గారు తీసుకొచ్చి దీనిని పొందుపరిచారు. ఎందుకు అనంటే ఐక్యత గురించి ఎక్కువగా ఆలోచించింది దావీదు గారు. తర్వాత ఇంకెవరు పట్టించుకోలేదు. విడిపోవడమే కానీ కలుసుకోవడం అనేది ఎక్కడా జరగలేదు. పస్కా పండుగ అనేది కూడా ఏ రాజుల కాలంలోనూ జరగలేదు. దావీదు గారి తరువాత సొలొమోను టైంలో కాస్తంత జరిగింది. అక్కడి నుంచి యెరోబాము, రెహబాం వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ బాములు వచ్చిన తర్వాత పండగలు పోయినాయి, ఐక్యతలు పోయినాయి. మరలా హిజ్కియా గారు దాన్ని రెన్యువేట్ చేసిన తర్వాత కొంతమంది వచ్చి ఐక్యత కలిగి ఉన్నారు. కాబట్టి ఇక ముందు జనరేషన్స్లో కూడా ఐక్యత ఉండాలని ఈ 133వ కీర్తన మన కీర్తనల గ్రంథం 150 కీర్తనలో దాన్ని ఒకదానిగా చేర్చారు. పాత కథ ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఉండదు, కానీ పాతగా మేము బంగారమ్మక్క మా టైంలో మేము కొద్దిగా వృద్ధులం కాబట్టి మా సమయంలో ఒకటి ఉంటుంది. ఒక రాజుగారికి 4 పిల్లలు ఉన్నారంట. వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండేవారట, 4 పిల్లలు. అయితే ఆ తండ్రి ఏం చేశారంటే, రాజుగారైన తండ్రి గారు ఏం చేశారు అని అంటే, ఒక కర్ర తీసుకొచ్చి పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి, 3వోడికి, కొసరోడికి, 4వోడికి మొత్తానికి ఇచ్చి ఇరవమంటే ఒక్కొక్కడు చక్కని ఇచ్చేశారు. 2 కర్రలు ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చేశారు. 3వ కర్రకి కాస్తంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. ఈ 5వ కర్ర దగ్గర నుంచి ఇరవటం మానేశారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారట, అరే అబ్బాయి, మీరు ఇలా దెబ్బలాడుకుంటే ఎవడొకడు వచ్చి మిమ్మల్ని జయించేస్తాడు, కాబట్టి 5గురు కలిసి కట్టుగా ఉండాలి అని ఆ పాఠం నేర్పించారట. దానికి తగ్గ కీర్తన ఈ 133వ కీర్తన. అదే విషయాన్ని హిజ్కియా గారు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి ఉన్నత స్థలములను కొట్టివేయించి దేవాలయమును నిర్మించి పస్కా పండుగ చాలా కాలం తర్వాత ఆయన చేస్తున్నప్పుడు మనం ఇలా కలిసి ఉండాలని చెప్పిన కీర్తన ఈ 133వ కీర్తన. 1వ వచనాన్ని చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఈ ఎంత మేలు ఎంత మనోహరం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఈ ఒక్కసారే ఉంటుంది. మనం ఎక్కడైనా సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు, ఆహా ఆ తేనె ఎంత మధురంగా ఉంది, ఎంత మనోహరంగా ఉంది. తేనెండి తాగే తేనె కాదు, చూసే తేనె ఎంత మధురంగా ఉంది. ఆ తర్వాత కొడైకెనాల్ ఇంకే ఉంటాయి కదా ఊర్లు, ఎంత మనోహరంగా ఉందండి చూడడానికి, ఎంత బాగుందండి. అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడినా, ఇప్పుడు అరకు గురించి నాకు బాగా తెలుసు. అరకుకి వెళ్తే అకామిడేషన్ ఉండదు, భోజనం ఉండదు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చెప్తారు? అరుక సూపర్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు మనం కూడా పడాలని. ఆ తర్వాత మనం వెళ్ళి అక్కడ రోడ్ల మీద పడుకుంటాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఏ తిమోతినో ఏ కార్తీక్ గారు అడిగితే సూపర్ భలే, ఒక్కసారన్నా చూడ, అంత మనోహరంగా ఉంటుందని చెప్తాం. వీళ్ళు వెళ్ళి అక్కడ రోడ్ల మీద పడుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉండేది. ధర్మశాస్త్రం చెప్పేది ఐక్యత, ఆదిమ సంఘం చెప్పేది ఐక్యత, ప్రవక్తలు చెప్పేది ఐక్యత.
అపోస్తలుల బోధ చెప్పేది ఐక్యత, సహవాసం చెప్పేది ఐక్యత. దావీదు గారు చేసింది ఐక్యత. కానీ ఐక్యత గురించి ఎక్కువ మాట్లాడేది క్రైస్తవులే, ఐక్యత లేని వారు కూడా. ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడేది క్రైస్తవులే, ప్రేమ లేనివారు కూడా. భయభక్తుల గురించి ఎక్కువ మాట్లాడేది క్రైస్తవులే, భయభక్తులు లేనివారు కూడా. విశ్వాసులు అని చెప్పుకునేది క్రైస్తవులే, పిచాచులుగా ఉండేది కూడా క్రైస్తవులే. మనం చెప్పుట వరకే చెప్పుతాము కానీ చేయుట విషయంలో చాలా కష్టం. బయట మన రోడ్ల మీద తిరుగుతుంటే ఆలయాల దగ్గర మంగళవారం కాదు, బుధవారం కాదు, బేస్తవారం కాదు, ఏ వారం అయినా సరే మీరు నెల్లూరులో చూస్తే కొన్ని సెంటర్లో అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నిత్య అన్నదానము అని అంటారు దాన్ని. వాళ్ళు ఏమీ ఆశించరు, కారుల్లో వచ్చి కూడా ఆగేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే మనం వెళ్ళి రోడ్డు మీద పెట్టామనుకోండి, ఒక్కడు రాడు. ఎందుకంటే మన నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పెడతాం అంతే. తర్వాత మనం అడ్రస్ ఉండవు. వాళ్ళు అలా కాదు, కరెక్ట్గా 11 అంటే 11ంటికి స్టార్ట్ చేస్తారు, 1 గంట అంటే 1 గంటకి క్లోజ్ చేస్తారు. మనం 11 అంటే 1 గంటకి మొదలెడతాం, 1 గంటకి ఆపేస్తామంటే 4 గంటలకు ఆపుతాం. టైము రైము లేనోళ్ళు, సమయ పాలన లేనోళ్ళు ఎవరు అని అంటే ఎవరు చెప్పాలి? అన్నీ మనమే, అన్ని డిగ్రీలు మనకి. కానీ ఐక్యత గురించి చెప్పిన గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం. అది ఎంతో మేలు, ఎంతో అందంగా ఉంటుంది. క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండుట అనేది చాలా అందంగా ఉంటుంది. ఒకరినొకరు బలపరుచుకోవడానికి, ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐక్యత ఒకటి వచ్చింది. కొత్తగా కలిసి ఉన్నప్పుడు కౌగులించుకొనుట, విడిపోయినప్పుడు వెన్నుపోటు పొడుచుట. ఇది ఈ సూత్రం. కలిసి ఉన్నప్పుడు కౌగులించుకుంటారు, విడిపోయిన తర్వాత మామూలుగా ఉండదు, రక్తం మాత్రం రాదంతే. మళ్ళీ ఎక్కడికి దిగిపోవాలో అక్కడ దిగిపోతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, క్రైస్తవులు అనేవాళ్ళు క్రైస్తవ సంఘంలో ప్రార్థనా జీవితంలోనే కానివ్వండి, వాక్య ఉపదేశంలో కానివ్వండి, సంఘ క్రమంలో కానివ్వండి, ఐక్యత అనేది ఎంతో మేలు, ఎంతో మనోహరం. 2వ వచనం చదువుదాం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదిగా కారి అంగీల అంచు వరకు దిగజారిన ఉండును. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఏమన్నారటండి? తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది. మనం దేవునితో ఐక్యత లేకుండా దేవునితోనే ఉన్నామని చెప్పుకొనుచు ప్రార్థనలో కానీ, వాక్య పఠనంలో కానీ, దేవుణ్ణి స్తుతించుటలో కానీ ఆయనతో అంటు కట్టకపోతే, ఐక్యత అనేది లేకపోతే, వేరుపడిన ప్రతి ఇల్లు ఏమైపోతుందట? పాడైపోవును. మనం దేవునితో మొట్టమొదట ఐక్యత కలిగి ఉండాలి. ఒక మొక్కకి ఒక కొమ్మను తీసుకొచ్చి అంటు కట్టిన తరువాత, అంటు కట్టబడిన కొమ్మ, మొక్క బాగానే ఉంటుంది. అంటు కడతాం, దాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారు, మనకు తెలియదు. అంటు కడతామే, అంటు కట్టిన తర్వాత అంటు కట్టిన కొమ్మ నేను దీంతో ఉండడం ఏంటని కింద పడిపోయిందనుకో, మొక్క బాగానే ఉంటుంది, కొమ్మ మాత్రం అందులో ఈ ఎండకి తొందరగానే ఎగిరిపోద్ది. యేసయ్యతో మనం ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. సహోదరులు, అక్కడ సహోదరులు ఉంది కదండి. ఈ సహోదరులు అనేది ఎవరు సహోదరులు అనేది వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు మనం చూసుకుందాం. ఎవరా సహోదరులు? దేవుడితో అంటు కట్టబడిన వారిగా ఉండాలి. ఉన్నప్పుడు ఎలా ఉంటుందట? అది తల మీద పోయబడి అహరోను గడ్డము కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఈ వచనంలో మొత్తం 5 భాగాలు ఉన్నాయి. మొదటిది తల. ఆ పరిమళ తైలం పరిమళ తైలం అనేది చెప్తానండి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత. పరిమళ తైలం మొట్టమొదట ఎక్కడ పోయబడుతుంది? తల మీద పోయబడుతుంది. తల అనగా, శిరస్సు అనగా క్రీస్తే. నీ తలగా ఉండవలసింది యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసు ప్రభువు అభిషేకము చేత నీవు అభిషేకించబడాలి.
తల అనేది అధికారమునకు సూచన, తల అధికారానికి సూచన. ఈ అధికారంలో నీ ఇచ్చే అధికారం, దేవుడు నీకు ఇచ్చిన అధికారంలో దేవుని యొక్క అభిషేకం ఉండాలి, మొదటిది. రెండవది ఎక్కడి వరకు వచ్చిందంట, అది అహరోను గడ్డం. ఈ గడ్డము అని అంటే దేవుని యొక్క పరిచర్య, లేకపోతే దేవుని యొక్క పని. ఈ అభిషేకం అధికారంతో కూడినదై నీ తల మీద పోయబడిన తరువాత నువ్వు చేసే పని దగ్గరికి, నీ గడ్డం దగ్గరికి అది రావాలి. అర్థమవుతుందండి ఎవరికన్నా? ఎవరన్నా ధ్యానించారో లేదో నాకు తెలియదు. మరి గడ్డం మీద అంటే దేవుని పని మీదకి రావాలి. తరువాత ఏముంది అక్కడి నుంచి? అంగీల అంచు వరకు పరిచర్య. అంగీలు ఎంతవరకు ఉంటాయి? మీరు ముస్లిమ్స్ అంగీలు చూసే ఉంటారు. ఎంతవరకు ఉంటాయి? మోకాళ్ళ కిందకి, దీన్ని ఏమంటారు, మడమ పై వరకు, అంచుల వరకు దిగజారాలి. అని అంటే నువ్వు నడవడానికి అవకాశం ఉన్నంత వరకు, నీ పరిచర్య చేయగలిగినంత వరకు, వాడిపోకముందే దేవుడు నిన్ను వాడుకునే విధంగా, నీ ఆఖరి శ్వాస విడిచేటంత వరకు ఆ అభిషేకం తల మీద పోయబడి గడ్డం మీదిగా కారి ఈ పరిచర్య అనే అంగీ కింద వరకు రావాలి. అర్థమవుతుందండి? తరువాత ఏముంటుంది? అంగీ కింద ఏముంటుంది? బొటన వేలు, చిటికెన వేలు, ఈ 5 వేళ్ళు, 2 కాళ్ళకు 10 వేళ్ళు, ఇవి మట్టిని ఆనుకుని ఉంటాయి. అవునా? ఈ మట్టిని అంటే నేను దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పులు వేసుకుంటాను అని అంటే నువ్వు దుర్మార్గుడివి, నిన్ను కొట్టివేయబడును. అందుకే దేవుడు అంటాడు, నీ పాదరక్షలు విడిచి, ఇది పరిశుద్ధ స్థలము కనుక పాదరక్షలు విడిచి నువ్వు రావాలి. మరి బూట్లు వేసుకుని వచ్చావు, పాస్టర్ల సంగతి ఏంటనంటే మనకు అనవసరం. వాళ్ళు ఎక్కడో అమెరికాలో బూట్లు వేసుకున్నారంటే అక్కడ వాతావరణ పరిస్థితులు, బూట్లు వేసుకోకపోతే ప్రాణం, యేసు రక్తం జయమైపోద్ది కాబట్టి వాళ్ళు వేసుకుంటారేమో. వాళ్ళని చూసి వాతలు పెట్టుకోకూడదు. మనం దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత చెప్పులు తీసే దేవుని సన్నిధికి వెళ్ళాలి. అది దేవుని యొక్క క్రమము. ఈ పాదం ఎక్కడ ఆనుకుంటుందండి? మట్టి మీద ఆనుకుంటుంది. అంటే నువ్వు మట్టిలో కలిసేంత వరకు తల మీద పోయబడిన పరిమళ తైలము, అభిషేకము నీ గడ్డాల దగ్గర నుంచి నీ అంగీ దాటి నీ పాదాల దాకా, అంటే మట్టిలోకి వెళ్ళిపోయే వరకు ఆ అభిషేకం నీ మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అని అంటే సహోదరులు ఐక్యత కలిగినప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరము. ఆయన ఐక్యత కలిగి ఉన్నప్పుడు నీ తల మీద ఒక పరిమళ తైలాన్ని పోస్తారు, ఒక అధికారాన్ని నీకు ఇస్తారు, ఒక పనిని నీకు అప్పచెప్తారు, ఒక పరిచర్యని నీకు అప్పచెప్తారు. ఆ పరిచర్య ఎప్పటి వరకు ఉండాలంటే నువ్వు మన్నుకు మన్నుగా మారేంత వరకు ఉండాలి. మరి 5వది ఏంటి పాస్టర్ గారు అని అంటే, మొత్తం అహరోనును ప్రధాన యాజకుడిగా ఎన్నుకున్నాడు దేవుడు. మోషే ప్రధాన యాజకుడే, కానీ దేవాలయంలో పని కొరకు ప్రధాన యాజకుడిగా అహరోను గారిని, అహరోను కుమారులను, అహరోను సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోనును అభిషేకించాడు. ఎప్పుడైతే సహోదరులు ఆ ప్రత్యక్ష గుడారపు పాళెములో ఆ చుట్టూ ఉంటారో, ఎక్కడో చెప్పాను మరి అది గుర్తులేదు నాకు, లేవీల పిల్లలు లేవీ ఆ ప్రత్యక్ష గుడారపు పాళెంలోనే, మన ఇమాన్యుయల్ గారింటి దగ్గర బర్త్డే రోజున ఆ ప్రత్యక్షపు గుడారపు పాళెంలోనే ఆడుకోవాలి. ఈ లేవీల పిల్లలు ఇంకో ఆవరణం దాటి బయటకు వచ్చి నేను బయటికి వెళ్ళి అక్కడ ఆడుకుంటాను, కార్తిక్ గారు క్రికెట్ ఆడుతున్నాడు కదా, మేము ఆడితే తప్పేంటి అని బయటికి వెళ్ళారనుకో, ఆయన్ని లేవీ వంశంలో నుంచి కొట్టేస్తారు. లేవీల పిల్లలు ఎక్కడుండాలంటే ప్రత్యక్ష గుడారంలోనే ఉండాలి. ఎందుకని? వాళ్ళ నాన్నగారు చేస్తున్న బలిపీఠమును సవరించుట, గంగాళము నీళ్లు మార్చుట, సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలు సవరించుట, దీపవృక్షమును సరిచేయుట, ధూపవేదికను సరిచేయుట, ఇదంతా ఈ పిల్లలు చూడాలి. చూసిన తరువాత నేర్చుకోవాలి. ఎందుకంటే వారి తరువాత యాజకులు వీరే గనుక, అంటే వీరు ప్రత్యేకింపబడిన వారు. ఇప్పుడు అహరోను ప్రత్యేకింపబడినవాడు. ఈ 2వ వచనంలో ఉన్న 5 డ్యూటీస్లో మొదటిది మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి, దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. దేవునితో ఐక్యత ఉన్నప్పుడు దేవుడు మన తల మీద ఒక అభిషేకపు తైలాన్ని పోస్తారు. అది మన గడ్డం మీదకి. ఆ గడ్డం కూడా ఎంత ఉండాలో తెలుసా అండి? కరెక్ట్గా ఎంత ఉండాలి. గుప్పులు ఉంది కదా, ఎవరు గుప్పులు అయితే ఆ గుప్పుల వరకే ఉండాలి, తర్వాత కట్ చేయాలి. అంతకు మించి పైకి కట్ చేయకూడదు. పైకి కట్ చేస్తే మళ్ళీ కొట్టేస్తారు. ముస్లిమ్స్ చేసేది అదే, వాళ్ళ గడ్డం కరెక్ట్గా ఇంతవరకు ఉంటుంది.
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ధర్మశాస్త్రంలో నుంచి వచ్చినాయే. ఇక అక్కడి నుంచి ఎక్కడికి రావాలి పరిచర్య? అంగీ మట్టుకు రావాలి. తరువాత ఎక్కడికి రావాలి? కాళ్ళల్లోకి రావాలి. మొత్తం ఈ బాడీ అంతా కలిగి ఉండుట ఐక్యత. ఐక్యత ఎవరితో? దేవునితో. తరువాత దేవుడితో ఐక్యత ఉంటే, ఒకటి చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మనుషుల్ని ప్రేమిస్తావు, దేవుణ్ణే ప్రేమించకపోతే మనుషుల్ని ప్రేమించినట్టు నటిస్తావు. కపటం కలుగుతుంది. ఆత్మలో కపటం ఉన్న ఎడల ఏమని ఉంటుందండి అక్కడ కీర్తనలో? గుర్తులేదు, వదిలేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అటు వెళ్ళిన దగ్గర నుంచి వేరేగా ఉంటుంది పరిస్థితి. ఆత్మలో కపటం అనేది ఉండరాదు, ప్రేమలో కపటం అనేది ఉండరాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పరిమళ తైలం అంటే ఏంటో చూద్దాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 22, 23, 24, 25. నేను ఈ పరిమళ తైలం గురించి ఎప్పుడో ధ్యానించినట్టుగా గుర్తు. ఎవరికైనా బైబిల్ తెరవకుండా చెప్పగలిగిన వారు ఉంటే, ఈ పరిమళ తైలం ఎప్పుడు తయారు చేసుకున్నాం మనం? ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు, పేరెందుకులే కానివ్వండి, దాని గురించి తిమోతి పత్రికలో మీరు ఏదో చెప్పారు పాస్టర్ గారు, మరొకసారి నాకు చెప్పండి అని కూడా అన్నారు. మరి వారికైనా ఏమాత్రం గుర్తుంటే మరి చెప్పొచ్చు. గ్రంథాలు తీయకుండా చెప్పాలి. తీస్తే ఎల్కేజీ స్టూడెంట్లకి మీకు తేడా లేదు. దీన్ని బట్టి నాకు అర్థమైన నీతి ఏంటంటే, మీరు వినుట మట్టుకు విందురు కానీ జ్ఞాపకము చెప్పండి పర్లేదు, ఏం కాదు. జ్ఞాపకం అనేది ఉండదు. ఏ రోజుకి ఆ రోజే మహార్సవ ఏదో ఉంటారు దాన్ని సామెత. ఎక్కడిదక్కడే అయ్యి వద్దులేండి. ఈ అసలు పనికి రావాల్సిన వాక్యాలు లేకుండా పనికిరాని వాక్యాలు ఎన్ని గుర్తుంటే ప్రయోజనం ఏముంది? ఏం కావాలి? అది ఏంటి? దాంట్లో 1కి 2 సార్లు చెప్పుకొచ్చాను దానికోసం. మన ముస్లిమ్స్ కాదు కదా వెనక నుంచి రావడానికి, మన క్రైస్తవులు ముందు నుంచి వెళ్ళాలి. రాజులైన యాజక సమూహం, చదవండి నిర్గమాకాండము 30వ అధ్యాయము 22వ వచనం. అచ్చమైన గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి నూనె, ఒలివ నూనె, గోపరసము చెప్పాలమ్మా. గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డ నూనె, ఒలీవల నూనె. ఇదైతే నేను చెప్పలేదు పోయినసారి, మీరు ఇదే అని అనుకోకండి. దీని కింద ఉంటుంది తర్వాతది. ఇది దేనికోసం అని అంటే, యాజకునికి లేకపోతే అక్కడ ఉండవలసిన పరిమళ తైలం వాసన రావటం కోసం చేసేది. ఇది ధూపవేదిక మీద ఉండేది, దాని కింద ఉంటుంది, అది కాదు. అయితే గోపరసం అనేది ఒకటి అమ్మా, లవంగి పట్ట అనేది 2. తర్వాత నిమ్మగడ్డి నూనె. చూసారు ఎప్పుడన్నా నిమ్మగడ్డి అనేది? చూసారా? నిమ్మగడ్డి, ఆ గడ్డి నలిపితేనే భలే సువాసన వచ్చేస్తుంది. చింతపల్లిలో స్వామినాథం గారు ఉన్నారు, ఆయన ప్రభువునందు నిద్రించారులేండి. ఆయన క్రైస్తవ నక్సలేట్ అంటారు ఆయన్ని. ఆయన గారు ఇంచుమించు ఆ ఏజెన్సీ ప్రాంతంలో 100 ఎకరాల్లో పెంచాడు నిమ్మగడ్డి. దేనికోసమో తెలుసండి? దేవాలయంలో ఈ పరిమళ వాసన రావటం కోసమని 100 ఎకరాల్లో నిమ్మగడ్డి వేశాడు ఆయన. నేనంటే భలే ఇష్టం ఆయనకి. పిలిచి మరీ వాక్యం చెప్పించుకునేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఇలా ఉందన్నది. దేవునికి స్తోత్రం. మొదటిది గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి నూనె. ఈ 4 రకాలు. సంఘంలో 4 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు లవంగి పట్టాలాగుంటారు, ఒకరు గోపరసంలాగుంటారు, ఒక నిమ్మగడ్డిలాగుంటారు, ఇంకొకరు ఒలీవలలాగుంటారు. ఇవన్నీ కలిపి సమపాళ్లల్లో కలపాలి. అది సుగంధ సంభారము కలిగిన తైలమని దానికి పేరు. ఏమండి? అక్కడి నుంచి 30వ వచనం చదవండి. ఇప్పుడు అహరోను తల మీద పోయబడిన తైలం ఏది? వారిని అభిషేకించడానికి తయారు చేయబడిన తైలము గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి నూనె, ఒలీవల నూనె అనేది సమపాళ్లలో. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ. నేను ఎత్తుగా ఉన్నానని నేను కొద్దిగా గట్టి పాట పాడి, ఒకరు పొట్టిగా ఉన్నారు అని చిన్న పాట పాడి, స్వీటీలాగా బక్కకున్నారని పల్లవి పాడి ఇలా ఉండకూడదు. అందరూ సమానమే.
దేవాలయంలో అందరూ సమానమే. నేను పాస్టర్ గారినండి, నా బైబిలు కార్తీక్ గారు మొయ్యి అచ్చిచ్చి తప్పది, నా పని నేను చేసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు కూడా అంటారు ఏమని, నేను పరిచర్య చేయుటకు వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. పాస్టర్ అయినా, మాస్టర్ అయినా, ట్రెజరర్ అయినా, ఎవరైనా కానీ పరిచర్య చేయువారే దేవాలయంలో సభ్యులు. వారి తల మీద అహరోనుకి ఇచ్చిన అభిషేకం ఉంటుంది. చదవండి. ప్రతిష్టాభిషేక తైలము నర శరీరము మీద. చూడండి దేవుడు ఎంత స్ట్రిక్ట్గా చెప్పాడో. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను గారి మీద నుంచి పోయబడిన పరిమళ తైలం. అది అహరోను మీదే పొయ్యాలి తప్ప ఎవడు పడితే ఆడి మీద పోయకూడదు. అర్థమైందండి. తరువాత ఇంకొకటి ఏంటట, చెయ్యకూడదు. ఈ గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి నూనె, ఒలీవల నూనె ఒకవేళ మా ఇంటి పక్కన దొరుకుతుంది కదా, మా ఇంట్లో కూడా సుగంధ వాసన వస్తుందని అవి ఉపయోగించి ఇంట్లో తయారు చేయకూడదు. ఒంటికి రాసుకోకూడదు. మరి రాసుకునే కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రత్యక్ష గుడారంలో సుగంధ వాసన వస్తున్నప్పుడు ఇది కూడా మన దగ్గర తయారు చేయించుకుంటే బాగుంటుంది కదా అని సెంట్లు తయారు చేసుకుని ఒంటికి కొట్టుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే, వారిని చదవండి, నన్ను కిందకి చదవండి ఉంటుంది. పోయివాడును కొట్టివేయబడును, జనాభా లెక్కలో నుంచి కొట్టేయాలి. అర్థమవుతుందండి. ఇది క్రమం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, క్రమం తప్పి ఒంటికి రాస్తాం, ఇంకెక్కడెక్కడో రాసేస్తుంటాం. ఎవరు పడితే వాళ్ళు రాస్తుంటారు. అభిషక్తులు మాత్రమే దానిని తీసుకెళ్ళి అక్కడ వెయ్యాలి. అదంతా ఆ పరిశుద్ధ స్థలం అంతా వ్యాపించినప్పుడు మనం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ వాసన బయటకు వచ్చినప్పుడు వస్తూ ఉంటుందట. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మన పరిమళ వాసన ఎవరు అని అంటే, సెంట్లు కాదు, లవంగి పట్ట కాదు, గోపరసము కాదు, నిమ్మగడ్డ నూనె కాదు, ఒలివల నూనె కాదు. యేసు క్రీస్తే మనకు పరిమళ సువాసన. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, లోపలికి వచ్చినప్పుడు కానీ, గంగాళం దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు కానీ ఆ యేసు క్రీస్తు అనే సువాసన మన దగ్గర నుంచి రావాలి. ఆఫీస్కి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ప్రయాణానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యేసు అనే సువాసన రావాలి. ఆ యేసు అనే పరిమళ వాసన రాకుండా ఈ మధ్య దాంట్లో కొద్దిగా ఏదన్నా కలిపామనుకోండి, ఇప్పుడు కొట్టేయడం అని ఏమి ఉండదు. ఎందుకంటే దుష్క్రియకు తగిన ఫలితము శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి పాపము చేయుచున్నారని లేఖనం చెప్తుంది. ఇదివరకంటే టక్మని అగ్ని దిగొచ్చేసేది, కాల్చేసేది, అయిపోయేది పని, అక్కడతో చరిత్ర అయిపోయేది, సినిమా లేదుక. ఇప్పుడు అలా కాదు. కృపాకాలం అని అంటున్నారు. కృపాకాలమేం కాదు, నోవహ్ కాలం నుంచి కృపాకాలమే. కాతే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తరువాత శిక్ష శీఘ్రంగా రావట్లేదు. ఆయన అడ్డుపడుతున్నాడు. అక్కడ మారుతారు. కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. ఇత్తడి బలిపీఠం. ఇత్తడి అంటే తీర్పుకు కారణం, తీర్పుకు సాదృశ్యం. ఆ తీర్పు ప్రేమ కలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. ఆయన కృపా సత్యములు కలిగిన దేవుడు. ఆయన మన ఎడల కృప చూపిస్తూ సత్యమునకు రావాల్సిన బాధ ఆయన భరించాడు కాబట్టి మనకు శిక్ష రావట్లేదు. అర్థమవుతుందండి. లేదంటే మనం ఈ చేస్తున్న ఈ పనులకి ఎప్పటికో ఏసు రక్తం అయిపోవాలి. మీ అందరికంటే ముందు నా సీటు ఖాళీ అయిపోవాలి. అయినా కానీ దేవుడు చెప్తాడు, సహోదరులు యేసయ్యతో ఐక్యత కలిగి ఉండుట, సహోదరులు కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదిగా కారి అంచుల వరకు దిగజారి పరిమళ తైలం. 3వ వచనం చదువుదాం. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉంటుందట. ఏది? ఈ పరిమళ తైలం. అమ్మా అర్థమవుతుందా? అర్థమవకపోతే ముగించేసుకుందాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. అది అహరోను గారి గడ్డం మీదుగా కారి అంచుల కింద మారి పరిమళ తైలం. అది ఇంకంతా సియోను కొండల మీద నుంచి హెర్మోను పర్వతం గురించి చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. దాని ఎత్తు ఏమైనా ఒక ఐడియా ఉందా? సముద్ర మట్టానికి 80 అడుగులు దూతగారి ఎత్తు, ఇంకా 150 అడుగులు, మరి నాకు తెలిసి ఏమీ లేదు. 9232 అడుగులు సముద్ర మట్టానికి ఎత్తు
ఎత్తులో ఉంటుంది హెర్మోను పర్వతం, అదే హైయెస్ట్ ఇక. ఆ హెర్మోను పర్వతం మీద 365 రోజులు చలికాలం లేదు, వేసవకాలం లేదు, వర్షాకాలం లేదు. అసలు వర్షాకాలంలో మంచు అనేది కురవదు. వర్షం పడుతున్నప్పుడు ఆ వాతావరణం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మంచు అనేది కురవదు. మీరు గమనించారో లేదు. అలాగే దేవుని ఐక్యత అల్లకల్లోలం ఉన్నప్పుడు, రకరకాలుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ కూడా మన మీదకి దిగి రాదు, ఐక్యత అనేది దిగి రాదు. ఎండాకాలం మంచు అనేది కురవదు, ఎందుకంటే ఎండకు మంచుకు పడదు. ఒకవేళ మంచు ఉన్నా కానీ సూర్యుడు వచ్చాడు అని అంటే మంచు కరిగిపోద్ది. కానీ హెర్మోను పర్వతం అలా కాదు. 365 రోజులు దాని మీద మంచు ఉంటానే ఉంటుంది. అది ప్రత్యేకంగా కనపడుతుంది. అన్నీ పచ్చగా కనపడితే కొండలన్నీ ఇది ఒక్కటే తెల్లగా కనపడుద్ది. అందుకే హెర్మోను పర్వతాన్ని ఏమంటారంటే పరిశుద్ధ పర్వతం అని అంటారు. చాలామంది ఏమంటారు అని అంటే దేవదూతలు పడిపోయారు కదా. ఇప్పుడు సాతాను గారితో పాటు దేవదూతలు పడిపోయారు. ఆ దేవదూతలు పడిపోయిన స్థలము హెర్మోను పర్వత పాదపీఠం. అంటే హెర్మోను పర్వతం దగ్గర పడిపోయారు. అసలు పర్వతం మీద పడిపోవాలి, అది పరిశుద్ధ పర్వతము, దేవ పర్వతము కనుక ఆ పైన పడిపోకుండా కింద పడిపోయారు. చాలామంది భక్తులు ఏమంటారు అని అంటే రూపాంతర కొండ హెర్మోను పర్వతము అని అంటారు. అసలు రూపాంతర కొండ ఏ కొండ అండి? చెప్పాలి. రూపాంతర కొండ ఏ కొండ? మిమ్మల్ని బైబిల్ క్విజ్కి తీసుకెళ్ళి యేసయ్య దేవాలయము బ్యానర్ పెట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలి. వీళ్ళు బైబిల్లో పండితులు, మీరు ఏది అడిగినా అడగకముందే చెప్పేస్తారని పెట్టాలి మిమ్మల్ని. తాబోరు పర్వతము. నేర్చుకోండి, కొన్ని నేర్చుకోవాలి. మనం వస్తున్నాం ఇది కాదు భక్తి. అమ్మా, 3వసారి ఆ ప్రభుత్వం వచ్చిందంటే యేసు రక్తం జయం. ఆలోచించండి ఒకసారి, ఏ ప్రభుత్వమో మీకు అర్థమైంది. ఇప్పటికే ప్లాన్స్ రెడీ అయిపోతున్నాయి. బైబిల్ మూసేసే పరిస్థితి, ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. మీరు ఎక్కడున్నారో నాకు అర్థమవుదు. బైబిల్ శరంపురం అని కలకత్తా వెస్ట్ బెంగాల్లో చాలా ఇండియాలో టాపెస్ట్ బైబిల్ కాలేజ్ శరంపురం బైబిల్ కాలేజీలో మనం సర్టిఫికేట్ తీసుకున్నామంటే ప్రపంచంలో ఎక్కడైనా కాళ్ళకు అద్దుకుని తీసుకుంటారు ఆ పాస్టర్ని. ఆ బైబిల్ కాలేజీకి ఆల్రెడీ లెటర్స్ వెళ్ళినాయి, బైబిల్ కాలేజీ ముయ్యమని. ఇంచుమించు ప్రతి సంవత్సరం ఒక 7,000 మంది ట్రైనప్ అవుతూ ఉంటారు అక్కడ. ఆ కాలేజీకే వెళ్ళి అని అంటే మిగతా పరిస్థితుల సంగతి ఏంటో ఆలోచించండి. నేను బైబిల్ చదవను, ప్రార్థన చేయనంటే గొడవే లేదు. నువ్వు పరలోకానికి కూడా రావు, పాతాళానికి వెళ్ళిపోతావు. ఇక తర్వాత సంగతి. మన గుండెల్లో బైబిల్ ఉండాలమ్మా. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. చిన్న విషయాలు. తాబోరు పర్వతం అనేది మైన్యూట్ థింగ్ అసలు చెప్పడానికి. తాబోరు పర్వతం రూపాంతర పర్వతం అని చాలామంది నమ్ముతారు. కాకపోతే కొంతమంది ఇంకా కొద్దిగా లోతుకెళ్ళి చెప్పిన మాట ఏంటంటే హెర్మోను పర్వతం రూపాంతర పర్వతం అని కొంతమంది వివరించారు. అయితే సియోను కొండల మీదకి దిగివచ్చు. హెర్మోను పర్వతానికి మొత్తం 3 పేర్లు ఉన్నాయండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 9వ వచనం. హెర్మోనును షిరియోను అని అందరూ సేనీర్ అని అంటారు. ఎన్ని పేర్లు వచ్చినాయండి ఇక్కడికి? ఈ పర్వతానికి 3 పేర్లు. ఈ పర్వతానికి ఒక్కదానికే 3 పేర్లు. దీనికి అన్ని ప్రత్యేకతలే. ఈ ఐక్యత, ఈ పరిమళ తైలం అహరోను అభిషేకం తరువాత ఎలా ఉంటుందని అంటే సియోను పర్వతం మీద హెర్మోను పర్వత కొండలాగా ఉంటుందట. హెర్మోను కొండ ఇజ్రాయేలు దేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కనపడతానే ఉంటుందట. నేను చూడలేదు కానీ చరిత్ర చెప్తున్నమాట. ఇజ్రాయేల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి స్పష్టంగా కనపడేది హెర్మోను పర్వతం. దేవాలయంలో అడుగుపెట్టిన తరువాత కానీ సమాజంలో ఉన్నప్పుడు కానీ నేను యేసుక్రీస్తును నమ్ముకొనిన వాడను, నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, నువ్వు కనపడాలి. అది ఎప్పుడు వస్తుందనంటే యేసయ్యతో ఐక్యత కలిగినప్పుడే, నీ మీద అభిషేకం ఉన్నప్పుడే. నీ మీద అభిషేకం ఉందా లేదనేది ఎలా తెలుసుకుంటావో తెలుసా అండి? చాలామందికి చెప్తున్నాను, అభిషేకం ఉందని ఎలా? నువ్వు నడుస్తుంటేనే అర్థమైపోద్ది, నీ నడకే అర్థమైపోద్ది. ఈ అభిషేకం ఉందరా, అభిషేకం లేదురా. కాస్తంత లోతుగా వెళ్ళి తెలుసుకోవాలంటే నీ మాట, నీ కంటి చూపు. మనం ఏదో పెద్ద ప్రార్థన చేసి సునామన అని అక్కర్లేదు. నీ కంటి చూపు చెప్పేయచ్చు, ఈయనకు అభిషేకం ఉంది సార్,
నీ మాట చెప్పేయచ్చు, అభిషేకం ఉంది సార్. నీ వాకింగ్ స్టైల్ చెప్పేయచ్చు, అభిషేకం ఉంది సార్. నువ్వు ఒక ప్రత్యేకంగా ఉంటావు. వారికి మాత్రమే ఈ 133వ కీర్తన తగినది. అప్పుడు ఏం జరుగుతుందట? ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండునని, అచ్చట ఉండవలెనని యెహోవా. అది అక్కడ ఉంటుందని కాదు. అక్కడ ఎప్పుడైతే సహోదరుల ఐక్యత ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అయిపోతుందో, అది ప్రధాన యాజకుడికి ఉన్న అభిషేకం కలిగి, పరిమళ తైలము వంటి సువాసన కలిగి, ఎన్ని కొండలున్నప్పటికీ హెర్మోను పర్వతం స్పష్టంగా కనపడుతున్నట్టు నీవు ప్రత్యేకింపబడిన వాడవై. మరొక్కసారి చెప్తున్నానండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, నీలో జరిగితే తీయక్కర్లేదండి. మనము చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అగుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం రాజులైన యాజక సమూహం. ఇది ఎన్నిసార్లు వినుంటామో మనం. అలా ఉండాలి, మనం రాజులాగా ఉండాలి, యాజకుడిగా ఉండాలి. రాజు ఏం చేస్తాడు? ఎక్కడ పడితే అక్కడ చెయ్యి కింద పెడతాడు రాజు. చెప్పరేమండి, రాజు అంటే మన సూర్యనారాయణ రాజు, అప్పలరాజు వీళ్ళు కాదు. కింగ్ పెట్టడు, కాంప్రమైజ్ కాడు. నువ్వు భక్తిలో కాంప్రమైజ్ అయ్యావంటే ఫస్ట్లోనే నువ్వు జీరో అయిపోయినట్టు, మైనస్ అయిపోయినట్టు. భక్తిలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. కొండలా కనపడాలి, ఒక యాజకుడిలా కనపడాలి. యాజకుడు తల దించరాదు, అర్థమవుతుందండి. నమస్కారం పెట్టరాదు ఇతరులకు. అందుకని వాళ్ళని ఏమన్నారంటే లోబడనొల్లని ప్రజలు అనేశారు. ఎందుకు లోబడనొల్లని ప్రజలు అని అంటే, వారు దేవుడికి ప్రధాన పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలములో అక్కడ దించుతారు తప్ప, అక్కడ కూడా ఎందుకు దింపుతారు? ఆ పొగ వేసి, ఏ పొగ? సుగంధ సంబార పొగ వేసిన తరువాత దేవుని ఎదుట తగ్గించుకుని అక్కడ మాత్రమే, ఇంకెక్కడ తలదించరు. యేసుక్రీస్తు నామాన్ని గర్వంగా చెప్తున్నానండి, సేవ ప్రారంభించింది మొదలు సెయ్యెత్తి నమస్కారం పెట్టడం లేదు. ఎల్లను కూడా అసలు వాళ్ళు వీళ్ళు పిలిచినా పోను. నన్ను గమనిస్తున్నారో లేదో మీరు? ఎల్లక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయనతో ఐక్యత కలిగి ఉన్నాం. చూస్తాడు. వస్తే శ్రమలే వస్తాయి, దేవునికి స్తోత్రం, కిరీటం వస్తుంది. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండవలెనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎక్కడ దేవుడికి తెలుసు నువ్వు అభిషేకంతో ఉన్నావో లేదు. ఆశీర్వాదం అంటే జీతాలు పెరిగిపోవడం, ఉద్యోగాలు ఎక్కువైపోవడం, ఇది కాదండి. అభిషేకం అనేది అభిషేకం. ఒకసారి చెప్పాను, దావీదు గారు సౌలును సంహరించకపోవడానికి కారణం ఏంటి? గొల్యాతును సంహరించడానికి కారణం ఏంటి? అభిషేకం. గొల్యాతుకు అభిషేకం లేదు, సౌలుకు అభిషేకం ఉంది. అభిషేకాన్ని చూచి దేవుడున్నాడు, అభిషేకం ఉంది, ఇతను తండ్రితో ఐక్యత కలిగి ఉన్నాడు, పరిమళ తైలం ఉంది, ఇతని మీద ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంది, ముట్టరాదు. లేకపోతే గొల్యాతును గులకరాయితో చంపేసినోడు ఈయన చేతితో చంపేస్తాడు. గొల్యాతు కంటే సౌలేం పెద్ద బలస్తుడు, లేకపోతే ధీరుడు, సూర్యుడు కాదు. కేవలం అభిషేకం. అభిషేకం ఉంటే 23వ కీర్తనలో శత్రువుల ఎదుట నీవు నాకు ఎన్నో వచ్చినవది? సరే చూడండి, ఎందుకు తేలిపోద్ది కదా. ఏమండి, కొట్టండి చప్పట్లు, మగవాళ్ళకి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. మగవాళ్ళకి ఒకళ్ళే కొడతారే మీరందరూ? మీరు కొట్టిన వాళ్ళందరూ మగవాళ్ళ కింద లెక్క. మీరు మగవాళ్ళ కొడుతున్నారు, కొంచెం సౌండ్ రావాలి. ఇది తప్పెట్లు కాదు, చప్పట్లో. అది చప్పట్లు 3 రకాలు. ఒకసారి విక్కీ గారి దగ్గర చెప్పాను, రాణమ్మ గారి పెద్ద మనవడు గారు ఎగరేసుకొని చప్పట్లు కొడుతుంటే అది చప్పట్లు 3 రకాలు రబ్బాయని. ఒకటి ఇలా కొట్టేది, సర్వజనులారా చప్పట్లు కొట్టేది ఒక రకం. కొంతమంది ఇలా ఎగరేసి కొడుతుంటారు తప్పట్లో. విజయనగరం వాళ్ళు తప్పెట్ల బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది, తప్పెట్ల గుంపు. వాళ్ళు జాతరలు అయినప్పుడు ముందు నడితే తప్పెట్లు కొడుతుంటారు, అది వేరు. ఇక 3వ రకం రోడ్ల మీద తిరుగుతుంటారు. అవి తెలుసు మనందరికీ. మనకు కావాల్సిన చప్పట్లు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉన్నవారు శత్రువుల ఎదుట భోజనం దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా.
శత్రువు అని అంటే ఎవరో ఇంటి ముందోళ్ళు ఇంటి వెనకాల కాదండోయ్. అపవాది అనే శత్రువు ఎదుట ఆడు మనల్ని రకరకాలుగా చేస్తామని ఉంటాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది శాశ్వతమైన నిత్య జీవము, అది విశ్వాసమునకు మార్గము. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే 133వ కీర్తన మన బ్రతుకుల్లో చాలా ముఖ్యమైన కీర్తన. 131వ కీర్తన దీనత్వము గురించి చెప్పబడిన కీర్తన. ఈ 2 కీర్తనలు దావీదు గారు కావాలని కొన్ని ప్రియంగా రాసుకుంటారు వారి కొరకే. దావీదు కొరకు రాసుకున్న కీర్తనలు ఇవి. జాగ్రత్తగా మనం కూడా అవి నేర్చుకుందాం. 131వ కీర్తన ద్వారా దీనత్వము, 133వ కీర్తన ద్వారా ఐక్యత నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక.